టొయోటా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్‌లోకి తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్‌ని అయితే అఫీషియల్‌గా అయితే లాంచ్ చేశారన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టొయోటా కంపెనీ వాళ్ళు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ తీసుకొస్తున్నారు. 49 కిలోవాట్ అవర్లు, 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. బట్ వీళ్ళు ఇనీషియల్‌గా రివీల్ చేసిన డీటెయిల్స్ అయితే మాత్రం 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే కార్ ఇస్తున్నారో దానికి సంబంధించిన ప్రైసింగ్‌ని మాత్రమే రివీల్ చేశారన్నమాట. బేస్ వేరియంట్ సంబంధించిన కార్ డీటెయిల్స్‌ని అయితే రివీల్ చేయలేదు. సో మరి టొయోటా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ ఏంటి? ఆల్రెడీ మారుతి కంపెనీ వాళ్ళు సిమిలర్ డిజైన్‌తో ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చినప్పుడు ఆ ఎలక్ట్రిక్ కార్ కి ఈ ఎలక్ట్రిక్ కార్ కి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ మనకి టొయోటా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ మోడల్ చూసుకుంటే అర్బన్ క్రూజర్ ఎబెల్లా అనమాట. మనకి మారుతి సంబంధించిన ఈ విటార్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో సేమ్ డిజైన్ అనమాట. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు ఎటొచ్చి కొంచెం డిజైన్ ఎలిమెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అనమాట. సో బ్రాండింగ్ పరంగా మాత్రం టొయోటా కంపెనీ వాళ్ళు టొయోటా బ్రాండింగ్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అందిస్తున్నారు. మారుతి కంపెనీ వాళ్ళు ఈ విటారా పేరుతో ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు అనమాట. సో ఇవాళ వీళ్ళు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్ వేరియంట్ ఏదైతుందో 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో 543 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. ఇక కార్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నైతే 23,60,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే ఇప్పుడు భారతదేశ మార్కెట్ లోకి అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు అనమాట. ఇక కార్ లోని మేజర్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మీకు కార్ లో అయితే మీకు 18 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే లభిస్తాయి అనమాట. అలానే డిస్టింక్టివ్ రేర్ టైల్ ల్యాంప్స్ అయితే మీకు కార్ లో అయితే లభిస్తాయి. అలానే ప్రీమియం ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే లభిస్తాయండి. దీంతో పాటుగా మీకు హ్యామర్డ్ స్టైలింగ్ ఫ్రంట్ సైడ్ అయితే మీకు సిగ్నేచర్ లాంటిది వీళ్ళ డిజైనింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. దీంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ కార్ లో అండర్ బాడీ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే మేము లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాము. ఎలక్ట్రిక్ కార్ లో బ్యాటరీ ప్యాక్ కంపార్ట్మెంట్ కింద చిన్న స్క్రాచ్ ఏమైనా పడినా కూడా బ్యాటరీ ఇష్యూస్ వస్తే దాన్ని వారంటీ రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి మరి వీళ్ళు అండర్ బాడీ ప్రొటెక్షన్ అనేది కార్ లో అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇది ఒక హైలైట్ పాయింట్ కింద అయితే చూపిస్తున్నారు అనమాట. కార్ మీకు ఇంటీరియర్ లోపల మీకు లగ్జూరియస్ ఇంటీరియర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. 10.1 ఇంచ్ ఇంటిగ్రేటెడ్ ఆడియో డిస్ప్లే యూనిట్ అనేది మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. అలానే 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అనేది మీకు ఎలక్ట్రిక్ కార్ లోపల అయితే లభిస్తుంది. దాంతో పాటుగా మీకు డైల్ షిఫ్ట్ అయితే లభిస్తుంది అనమాట. డిఫరెంట్ మోడ్స్ అనేవి జస్ట్ బటన్స్ ద్వారా అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీకు పానోరామిక్ సన్ రూఫ్ అయితే లభిస్తుంది. అగైన్ ఇది టాప్ అండ్ వేరియంట్ లో అయితే వస్తుంది అనమాట. లగేజ్ స్టోరేజ్ స్పేస్ కూడా మీకు బూట్ స్పేస్ అనేది ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే వీళ్ళు 61 కిలోవాట్ అవర్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అనేది ఇందులో అయితే ఇస్తున్నారు. అలానే టార్క్ చూసుకున్నట్లయితే 193 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. వీళ్ళు ఇస్తున్న మోటార్ చూసుకున్నట్లయితే 128 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అనేది మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ లో మీకు 18 ఇంచ్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అయితే లభిస్తాయి అనమాట. పార్కింగ్ బ్రేక్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అయితే లభిస్తుంది. దీంతో పాటుగా రేర్ మల్టీ లింక్ సస్పెన్షన్ అనేది అయితే లభిస్తుంది అనమాట. ఇక ఇంటీరియర్ లోపల మీకు కంఫర్టబుల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఎయిర్ వెంట్స్ అనేది కార్ లోపల అయితే అందిస్తున్నారు. దీంతో పాటుగా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ ఫ్రంట్ సీట్ ఆర్మ్ రెస్ట్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ వెంటిలేటెడ్ సీట్స్ అనేది లభిస్తాయి అనమాట. అలానే డ్రైవర్ సీట్ చూసుకున్నట్లయితే 10-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది మీకు ఇస్తున్నారు. ఇక కార్ లో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఐ కనెక్ట్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. మీకు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. సో మీరు స్మార్ట్ వాచ్ తో కూడా మీరు ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఫీచర్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది అయితే పాయింట్ అయితే చెప్తున్నారు. ఇక సేఫ్టీ విషయానికి వస్తే మీకు లెవెల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్ అనేది మీకు ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. దీంతో పాటుగా 7 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ సేఫ్టీ అనేది మీకు ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే 360 డిగ్రీ కెమెరా అయితే లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా అయితే మీకు లభిస్తుంది. నెక్స్ట్ లేన్ అసిస్ట్ కూడా మీకు అయితే ఈ సేఫ్టీ ఫీచర్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. అలానే రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ అయితే ఇస్తున్నారు. ఇక కార్ సంబంధించిన చాసిస్ చూసుకుంటే హై టెన్సైల్ మెటీరియల్ చాసిస్ అయితే ఎలక్ట్రిక్ కార్ ని డిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో పాటుగా మనకి అర్బన్ క్రూజర్ ఎబెల్లా మోడల్ ఏదైతే ఉందో 41 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో కూడా ఈ కార్ అయితే ఇస్తున్నారు. దానికి సర్టిఫైడ్ రేంజ్ వస్తే 440 కిలోమీటర్ రేంజ్ అయితే ఉందన్నమాట. బట్ దానికి సంబంధించిన ప్రైస్ అయితే యాజ్ ఆఫ్ నో టొయోటా కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఎవరైనా బ్యాటరీ యాజ్ అ సర్వీస్ కింద ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే కనుక అష్యూర్డ్ బైబ్యాక్ ఆప్షన్ కూడా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ వాళ్ళు అయితే అందిస్తారనేది చెప్తున్నారు. ఇప్పుడు మారుతి సుజుకి ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్ కి టొయోటా సంబంధించిన అర్బన్ క్రూజర్ ఎబెల్లా వేరియంట్ కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే కనుక ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్ టాప్ అండ్ వేరియంట్ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కి దీనికి ఇప్పుడు వీళ్ళైతే 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉందో అదే వేరియంట్ వీళ్ళ మారుతి సంబంధించిన ఈ విటారాలో 3 లక్షల రూపాయలు తక్కువ ప్రైస్ కి అయితే వీళ్ళు అనౌన్స్ చేశారన్నమాట. రెండోది చూసుకున్నట్లయితే మనకి సేఫ్టీ పరంగా కానివ్వండి ఇతర లోపల ఉన్న టెక్నికల్ స్పెక్స్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ సిమిలర్ గానైతే మారుతి ఈవిటార్ ఎలక్ట్రిక్ కార్ లో కూడా సిమిలర్ ఫీచర్స్ మారుతి కంపెనీ అయితే అందిస్తున్నారు అన్నమాట. మరి టొయోటా కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తున్నారు కాబట్టి సేమ్ అదే టెక్నాలజీని అయితే వీళ్ళు షేర్ చేసుకుని అయితే అదే ప్లాట్ఫామ్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొస్తున్నారు. యాజ్ ఆఫ్ నో వీళ్ళు పెట్టిన టాప్ అండ్ వేరియంట్ ప్రైస్ తో చూసుకున్నట్లయితే మాత్రం మారుతి ఈవిటార్ ఎలక్ట్రిక్ కార్ టాప్ అండ్ వేరియంట్
ఏంటంటే కొంచెం తక్కువగా అయితే లభిస్తుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అలానే మారుతి ఈవీటర్ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే బ్యాటరీ యాజ్ అ సర్వీస్ తో బేస్ వేరియంట్ కార్ వేరియంట్ ఏదైతే ఉందో 11 లక్షల రూపాయల ఎక్స్‌షోరూమ్ ప్రైస్ తో బ్యాస్ తో అయితే అందిస్తున్నారు అనమాట. అలానే బ్యాటరీ ఈఎంఐ చూసుకున్నట్లయితే కిలోమీటర్ కి ₹3.99 అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మరి చూడాల్సిన విషయం ఏంటంటే మారుతి ఈవీటర్ ఎలక్ట్రిక్ కార్ సిమిలర్ స్పెక్స్ తో కొంచెం తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు. మరి టొయోటా కంపెనీ వాళ్ళు వాళ్ళ అడిషనల్ బ్రాండ్ వాల్యూనో లేకపోతే ఇతర ఫీచర్స్ వల్ల ఆ టొయోటా కంపెనీ వాళ్ళు అడిషనల్ అమౌంట్ తోనే ఇప్పుడు ఇనిషియల్ గా అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. అలానే వీళ్ళు బేస్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ ను కూడా ఇంకా అనౌన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది టొయోటా కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లో లాంచ్ చేసిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.